ఫైనల్లీ సందీప్ రెడ్డి వంగ గారైతే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు. 5th March 2027 అయితే సినిమా రాబోతుంది. మార్చ్ ఫ్యాంటసీలేంటయ్యా మీకు? చెప్తా. మాట్లాడాలి. అన్నీ మాట్లాడాలి. 2026 మార్చ్ గురించి మాట్లాడతా. 2027 మార్చ్ గురించి మాట్లాడతా. సో 'స్పిరిట్' డేట్ అయితే అనౌన్స్ చేసేసారు. సో March 5, 2027 రాబోతుంది సినిమా. అండ్ అప్పటి వరకు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి ఒకటే విజ్ఞప్తి. 'రాజా సాబ్' అనే సినిమా ఉందన్న విషయం మీరు మర్చిపోండి. దాన్ని డిఫైన్ చేసుకుంటూ మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి. 'ఆదిపురుష్' తర్వాత ఎలాగైతే కామ్ అయిపోయారో 'సలార్' వచ్చేంత వరకు, అలాగే 'స్పిరిట్' వచ్చేంత వరకు దయచేసి కామ్ అయిపోండి. 'రాజా సాబ్' ఓటీటీకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతాయి ట్రోల్స్. ఇంకా దారుణంగా ట్రోల్ చేస్తారు. ఆ ట్రోల్స్ ఏటిని పట్టించుకోకండి. మీరు రియాక్ట్ అవ్వడం మానేస్తే వాళ్ళు కూడా మూసుకొని పని చూసుకుంటారు. సో మీరు రియాక్ట్ అవ్వకండి. అనవసరంగా మీ హెల్త్‌లు పాడు చేసుకోకండి. 'స్పిరిట్' వచ్చిన తర్వాత అందరికి ఆన్సర్‌లు ఇద్దురు గాని. ఓకే. సో అది నేను చెప్తున్నాను. సో మార్చ్ 2027 'స్పిరిట్' రిలీజ్ అవుతుంది. అండ్ అదే మంత్‌లో మనకి 'అల్లు అర్జున్' గారు అండ్ 'అట్లీ' గారి సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంట. మొన్నటి వరకు మనం ఏప్రిల్ అనుకున్నాం. బట్ కాదు, మార్చ్‌లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పి టాక్ అయితే రన్ అవుతుంది. ఇఫ్ దట్ హ్యాపెన్స్, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు ఒకే మంత్‌లో రాబోచున్న అది కూడా వాళ్ళ కెరియర్‌లో మోస్ట్ హైప్డ్ సినిమాలతో హౌ? హౌ అంట. ఒక పక్కనేమో 'అట్లీ' గారి సినిమా 600 కోట్లు బడ్జెట్ అంటున్నారు. ఇటు పక్క 'స్పిరిట్', సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సో అంటే లిటరల్లీ 2 టైటన్స్ గొడవ పడబోతున్నాయి 2027 మార్చ్‌కి. నేనైతే ఎక్సైటెడ్‌గా ఉన్నా. మళ్ళీ అదే చెప్తున్నా. రిలీజ్ డేట్‌లో కనీసం ఒక 3 వారాలు, 2 వారాలు గ్యాప్ పెట్టుకోండి. ఒకటే డేకి వచ్చి సావమాకండి. అన్ని సినిమాలు ఒకేసారి వచ్చేస్తే తర్వాత వాక్యూమ్ క్రియేట్ అయిపోతుంది. ఆ వాక్యూమ్స్‌లో నింపుకోండి. ఒక 2, 3 వీక్స్ గ్యాప్ ఇచ్చుకొని మీ సినిమాలు రిలీజ్ చేసుకుంటే, ఈ మధ్యలో చిన్న సినిమాలు రిలీజ్‌కి ఛాన్స్ ఉంటుంది. మీ సినిమాలకు కూడా బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది. మంచిగా కలెక్షన్‌లు చేసుకోవచ్చు. ఒకేసారి వచ్చి పెంట చేయమాకండి దయచేసి. దిస్ ఈస్ ఎ హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. సో దయచేసి చేసి పెట్టండి. సో ఈ 2026 మార్చ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే మార్చ్ లిటరల్లీ కూరగాయల సంత అయిపోయింది భయ్యా. అంటే ఒకటా, రెండా మనకి 'అడిశేష్' గారిది 'డెకాయిడ్' ఫిల్మ్ వస్తుంది. అక్కడ 'ధురంధర్ పార్ట్ 2' ఉంది. దీంతో పాటు సేమ్ డే 'టాక్సిక్' వస్తుంది. ఈ 3 సినిమాలు ఒకటే రోజు రిలీజ్ అవుతున్నాయి. అంటే అలా కాదు. ఎందుకు ఈ ఎందుకు బానే ఉన్నారు, బానే చేసుకుంటున్నారు కదా! ఎందుకు ఇయన్నీ? ఒకే రోజు ఎందుకు రావడం 3 సినిమాలు? అందులోనూ 'కేజీఎఫ్ 2' తర్వాత 'యష్' గారు. అమ్మో! ఎప్పుడు 'కేజీఎఫ్ 2' 2022 4 ఇయర్స్ తర్వాత 'యష్' గారు మళ్ళీ సినిమాతో వస్తున్నారు. ఏ సినిమాతో కాంపిటీషను? డిసెంబర్‌లో దుమ్ము లేపేసి 1500 కోట్ల వైపు రన్ చేస్తున్న 'ధురంధర్' సినిమా. డిసెంబర్‌లో దుమ్ము లేపడేంది? ఇప్పటికి హిందీలో ఆ సినిమా దుమ్ము లేపుతుంది. వచ్చిన సినిమాలన్నీ పక్కకు తోసి అదొకటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వెళ్ళిపోతుంది. అంటే 'రాజాసాబ్' వచ్చిందనుకోండి అది వేరే విషయం. పక్కెళ్ళిపోయింది. 'ధురంధర్' మాత్రం దుల్లగొట్టేస్తుంది ఒక పక్క. నాకు తెలిసి పార్ట్ 2 రిలీజ్ అయ్యేంత వరకు 'ధురంధర్' ఇదే ర్యాంపేజ్ ఉంటదేమో అని నేను అనుకుంటున్నాను. సో, అలాంటి సినిమా సీక్వెల్‌కి కాంపిటీషన్‌లోకి దిగడం అవసరమా? 'డెకాయిట్‌కి' గాని, 'టాక్సిక్' గాని. 'డెకాయిట్' విషయంలో 'అడిశేష్' అన్న ఒక మాట అన్నారు. అంటే దే మైట్ బి సో మెనీ కిల్లర్ ఫిష్ ఇన్ ద సీ. దేర్ విల్ బి ఓన్లీ వన్ గోల్డ్ ఫిష్ అని చెప్పి. అన్న గోల్డ్ ఫిషే నేను కాదనను. బట్ కొన్ని సార్లు అంటే మంచి సినిమాతోనే వస్తావు నువ్వు. నాకు ఆ నమ్మకం ఉంది. డెఫినైట్‌లీ 'అడిశేష్' అనే సినిమా అంటే మంచి సినిమా అయ్యిద్ది. బట్ 'దురంధర్ 2' ఈస్ నాట్ ఎ ఫిష్ బ్రో. అది డైనోసార్ అది. లిటరల్లీ ఇట్స్ ఎ డైనోసార్. సో ఎనీవే ఒకే రోజు వస్తున్నారు కదా! చూద్దాం ఏమవుతుందో, రిజల్ట్ ఎలా ఉండబోతుందో. నేనైతే 3 సినిమాలు ఆడాలని కోరుకుంటాను. బట్ 'టాక్సిక్' ఏందయ్యా అది? అది ఏ కంపెనీ కాండోమ్ యాడ్ అది? అంటే విలన్‌ని కత్తిలతో చంపడం చూసాను. బాంబులతో చంపడం చూసాను. పని కానిస్తూ చంపడం అనేది ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. ఐ మీన్ చూడ్డం. అసల థాట్ ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ సినిమాకి ఫీమేల్ డైరెక్టరు. అంటే 'యష్' అన్న కూడా రాసాడంట. 'యష్' అన్న రైటింగ్స్ ఉన్నాయంట సినిమాలో. సో ఏంటో అంటే అవును అన్నారు. ఇట్స్ ఎన్ ఫెయిరీ టేల్ టు ద అడల్ట్స్ అని చెప్పి. బట్ మరి చంపడంలో కూడా ఇంత క్రియేటివిటీ అంటే కొంచెం కష్టం.
డైజెస్ట్ చేసుకోవడం. బట్ ఎనీవే చూద్దాం ఎలా ఉండబోతుందో 'టాక్సిక్' సినిమా. నేనైతే వెయిట్ చేస్తున్నా ఈ 3 సినిమాలకి. అండ్ 'పెద్ది' కూడా మార్చ్‌లోనే రాబోతుంది. లక్కీలీ 'పారడైస్' పోస్ట్‌పోన్ అయిపోయింది. 'పెద్ది' కూడా పోస్ట్‌పోన్డ్ అయితే మాక్స్ 'పెద్ది' పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకు అంటే 'పెద్ది' పోస్ట్‌పోన్ అయింది. మార్చ్ నుంచి పోస్ట్‌పోన్ అయిందంటే సినిమా 'పెద్ది' నెక్స్ట్ టార్గెట్ చేయబోయే డేట్ వచ్చేసి డిసెంబర్ 2026 అంట. ఏంటి మే కాదు, ఏప్రిల్ గాదు. 'పారడైస్‌కి' చాలా కంఫర్టబుల్‌గా మార్చ్ తర్వాత మేకి దొరికేసింది. దీనికి అలా దొరకొచ్చు కదా! అంటే లేదు 'పెద్ది' సో చాలా ఈ ఓటీటీ బడ్జెట్ ఇష్యూస్ వీటి వల్ల 'పెద్ది' రిలీజ్ అయితే మార్చ్‌లో రిలీజ్ అయి తీరాలి. లేదు అంటే డిసెంబర్ వరకు ఆ సినిమాకి రిలీజ్ స్లాట్ అనేది దొరకదంట. విచ్ ఈస్ రియల్లీ, రియల్లీ అన్‌ఫార్చునేట్ అన్నమాట. సినిమా అయితే వచ్చేస్తదని అనుకుంటున్నాను. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్‌మోస్ట్ అనేసి అంటున్నారు. కొంచెం, కొంచెం వర్క్ ఉంది అనేసి చెప్తున్నారు. సో, ఎనీవే సినిమా ఎప్పుడొచ్చినా సరే బావుండాలని కోరుకుంటున్నాను. బావుంటదని కోరుకుంటున్నాను.